సో వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ ప్రిలిమినరీ కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? వన్స్ ఆన్సర్ కీ చూసిన తర్వాత ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చిన కీ మీకు దానిపైన డౌట్ ఉంటే, అంటే మీరు పెట్టిన కీ ఆన్సర్స్ కరెక్ట్, జేఈఈ వాళ్ళు ఇచ్చింది తప్పు అనుకుంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు. అది ఎప్పటి లోపల చేయాలి అండ్ రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది కంప్లీట్గా వీడియోలో కవర్ చేద్దాము. మనకు జేఈఈ నోటిఫికేషన్ ప్రకారము ఫిబ్రవరి 12, 2025 రోజు మనకు రిజల్ట్స్, జేఈఈ ఫస్ట్ సెషన్ జనవరి సెషన్ రిజల్ట్స్ అయితే ఉంటుంది, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. సో దీనికి కనీసం మనకు 1 వీక్ నుంచి 10 days బిఫోర్ మనకు ఆన్సర్ కీ, ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ప్రిలిమినరీ కీ బేస్ చేసుకొని దాంట్లో వాళ్ళు ఇచ్చిన కీ తప్పు ఉంటే స్టూడెంట్స్ మళ్ళీ ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. ఛాలెంజ్ చేసి పలానా క్వశ్చన్కి ఆన్సర్ ఇది కరెక్ట్, కానీ మీరు ఇచ్చిన కీ అయితే రాంగ్ ఇది, సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇది అని చెప్పి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎంటైర్లీ డిఫరెంట్. ఆ ఛాలెంజ్ అనేది ఎలా చేయాలి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో చెప్తాను. ఒకసారి కామెంట్లో పెట్టండి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్. సో బేస్డ్ ఆన్ దిస్ నేను ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ వేరే వాళ్ళ సెషన్లో లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. సో అలా చేసిన తర్వాత జేఈఈ వాళ్ళు మీరు పెట్టిన ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కంపేర్ చేసుకొని మీరు పెట్టింది కరెక్ట్ అయితే, ఆ కీ వాళ్ళు ఇచ్చింది రాంగ్ అయితే మళ్ళీ ఫైనల్ కీ ఇంకోటి రిలీజ్ చేస్తారు. బేస్డ్ అపాన్ ఫైనల్ కీ మీకు మార్క్స్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అదే మనకు రిజల్ట్ రోజు 12th రోజు రావడం జరుగుతుంది. అయితే ఈ కీ అనేది ప్రతి ఒక్క సెషన్కి డిఫరెంట్ కీ అయితే ఉంటుంది. సో ఆ సెషన్లో కూడా మళ్ళీ ప్రతి ఒక్కరూ అన్నిటినీ ఛాలెంజ్ చేయడానికి కూడా లేదనమాట. దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి కూడా కొంత పేమెంట్ కట్టేది ఉంటుంది. సో ఇదంటే ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాసెస్. బట్ ఓవరాల్గా మనకు ఎప్పుడు వస్తుంది ఈ కీ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ డేట్ అనేది. సో మనకు 1 వీక్ నుంచి 10 days బిఫోర్ ఉంటుంది. సో ఆల్రెడీ 10 days అంటే 2nd February రోజు రిలీజ్ అవ్వాలి. రిలీజ్ కాలేదు మనకు. సో మనం ఈ రోజు నుంచి అంటే 3rd February నుంచి 5th February లోపల ఎప్పుడైనా సరే మనకు కీ అనేది రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్క సెషన్కి సంబంధించి మార్నింగ్, ఆఫ్టర్నూన్ సెషన్స్ 22nd, 23rd, 24th, 28th, 29th, 30th బీఆర్ కమ్ బీ ప్లానింగ్ వాళ్ళ ప్రతి ఒక్క కీ అనేది రిలీజ్ అవుతుంది. వన్స్ అది రిలీజ్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇంటిమేట్ చేస్తాను. సో ఇంటిమేట్ చేయడం కోసం, అంటే మీతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం కోసం, నోటిఫికేషన్ కోసం టెలిగ్రామ్ ఛానల్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో జాయిన్ అయితే ఇలాంటి వీడియో కానీ లేకపోతే వీళ్ళు కీ అనేది రిలీజ్ చేయగానే మీకు నేను ఇంటిమేట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కీ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.